ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనో నాకు అర్థమే అయితలేదు. ఇది ఘోరమనాలా, నేరమనాలా, శుభమనాలా, మేలనాలా, కీడనాల్లో నాకు అర్థమైతలేదు. నేను దీని మీద కామెంట్ చేయలేకపోతున్నా. మీరేమన్నా చేస్తే వీడియో చూసినాక మీ మనసులున్న మాట ఏందో కామెంట్ చేయండి. ओम नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा वियाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा सुनवे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम् చూసిండ్రా, అఘోరి లేదా అఘోరా అని చెప్పుకొని తిరిగే ఈ సన్యాసి ఓ అమ్మాయిని లగ్గమాడిండు. పెళ్లి చేసుకున్నదానాలనో చేసుకున్నదానాలనో తెలుస్తలేదు. మీకు ఎట్లా అర్థమైతే అట్లనే అనుకోండి. ఆగో తాళి కడుతుంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు అక్షింతలు కూడా వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంతకు ఈ సక్కదనాల అఘోరి లేదా అఘోరా పెళ్లి చేసుకున్నది ఎవ్వలను అనే కదా మీ డౌటు. వర్షిని అనే బీటెక్ చదివిన పిల్ల లేదా? అయ్యో అఘోరి లేదా అఘోరాతోని కార్లో తిరుగుకుంటే వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలేది యాదికున్నదా? హాగో ఆ అమ్మాయికి ఈ అఘోరి లేదా అఘోరా మెడల తాళి కట్టి లగ్గం చేసుకున్నది. ఇక ఇది చూసిన వాళ్ళు షీషీ ఇదేం చెండాలంరా అని కొందరంటే, ఆ అమ్మాయి కళ్ళతో చూస్తే తెలుస్తుంది వాళ్ళ నడుమున్న ఇష్టం ప్రేమ ఎట్లాంటిదో అని అంటుర్రు. ఎవ్వరు ఏమన్నా నా బిడ్డ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తుంది అనుకున్న వర్షిని అయ్యవ్వలు మాత్రం మస్తు ఏడుస్తున్నారట. ఆ అఘోరా లేదా అఘోరిని పెళ్లి చేసుకొని ఏమవుతుందో నా బిడ్డ అని గుండెలు బాదుకుంటున్నారట. ఏం చేస్తాం, రోజులే గట్లున్నాయి. కాబట్టి ఇంతటి మహా అద్భుతమైన పెళ్లిని చూసుడు అదృష్టం అనుకొని ఏడవకుండా సంతోషపడుండ్రి. అంతకంటే మనం ఏం చేయలేం. బీఆర్ఎస్ పార్టీల లీడర్లు చాలా సాఫ్ట్ ఉంటారు, మర్యాదగా మాట్లాడతారు, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తారు. మరి అసొంటి పార్టీ ఈ రోజులలో నిలబడడంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా. అందుకే బీఆర్ఎస్ ఆర్మీని కాపాడటానికి పెద్ద ధైర్యం ఉన్నదట. మరి ఆ ధైర్యం ఎవరో మీరే చూడండి. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇన్నరా, కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను కాదు, నేను కొద్దిగా రౌడీ టైపు, ఎవ్వన్ని వదిలిపెట్టా అన్నట్టు మాట్లాడుతున్నది ఎమ్మెల్సీ కవిత. పింక్ బుక్లో రాస్తున్నదట ఎవరెవరు ఎక్కువ చేస్తున్నారనేది. బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక వాళ్ళందరికీ వడ్డీతో సహా ఇస్తా అన్నట్టు చెప్తున్నది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో జరగబోతున్నది కదా. హాగో దానికి బాన్సువాడ నుంచి ఎట్లా జనం తరలి రావాలి, ఎంతమంది రావాలి అనే ఏర్పాట్ల కోసం పెట్టిన మీటింగ్కు పోయిన కవిత గిట్ల మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభిమానులను అధికారంలో ఉన్నోళ్ళు తిప్పల పెడుతున్నారట. హాగో వాళ్ళకు గిట్ల వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. బాన్సువాడలో మిమ్మలను సతాయించినోళ్ళను మీరు వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టా, ఒక్కొక్కడికి ఉంటుంది నా సామిరంగా అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నది. వాడు లీడర్ అయినా, క్యాడర్ అయినా, ఆఫీసర్ అయినా, చెప్రాసి అయినా వదిలిపెట్టమంతే అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీలు ఈలలు కొట్టి గోలలు చేసిండ్రు. మరి ఇప్పుడు ఇట్లా చెప్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే రౌడీ తీరుగా ఒక్కొక్కడికి షెమ్డలోల్చే పని చేస్తుందా? చూద్దాం.